అంటే ఇప్పుడు అంటే మీ వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం కేసీఆర్ కంటే కాంగ్రెస్ మోర్ డేంజరస్ అంటారా ఫర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్? నేను ఎవరు డేంజరస్ అననండి, అవసరం కూడా లేదు ఇప్పుడు ఉన్న పరిస్థితులలో. కాకపోతే మన పార్టీ పరంగా మనం చూసుకున్నప్పుడు మనకున్న ఆలోచన మేరకు మన పార్టీ ముందుండాలి, మన పార్టీ ద్వారానే సేవ చేయాలనుకున్నప్పుడు ఇద్దరు శత్రువులే కదా. అంతేగాని ఒకరు బద్ధశత్రువు ఒకరు కాదు అని రేవంత్ రెడ్డి కేసీఆర్ బద్ధశత్రువు అంటే నీకు బద్ధశత్రువు అయితే అయి ఉండొచ్చు, అందరికి పార్టీకి కాదు కదా. పునరైకీకరణ జరగాలి రాజకీయ పార్టీలంతా టీఆర్ఎస్కి వ్యతిరేకంగా అనేటువంటిది ఆయన ఒక వాదన తీసుకొచ్చాడు, దానికి ఏకీభవించడం. ఈయన ఎవరండి? ఈయన ఏ తోటలో ఇంకా ఈయన పునరీకరణ జరగాలి అందరూ ఏకం కావాలంటే ఈయన చెప్తా అవుతారేంది? ఈయన స్థాయి ఎంత, ఈయన రాజకీయ అనుభవం ఎంత, ఏ స్థాయిలో మాట్లాడుతున్నాడు ఈయన? ఏ జయపాల్ రెడ్డో ఏ జానారెడ్డో అటువంటి వాళ్ళు మాట్లాడుతున్నా దానికి విలువ ఉంటుంది, కానీ ఏదో పోకిరి పిల్లగాడు పోకిరి మాటలు మాట్లాడతాడు అనుకుంటారే తప్ప ఎవరు సీరియస్ తీసుకుంటాడు రేవంత్ రెడ్డి మాటలు? ఆయన పోకిరి అని మీరు 100% పోకిరి కాకపోతే పైసలు తీసుకొని ఎవడన్నా ఒక ఎమ్మెల్యే ఇంటిపోతారా? ఒక ఎమ్మెల్యే అయ్యుండి పోకిరి పిల్లగాడు కాకపోతే ఏ రకంగా ఆయన ఒక వ్యవహారకర్త అని అనుకుంటాం మనం? చెప్పండి. ఆ పార్టీలో మాట్లాడితే అటువంటి స్థాయిలో మాట్లాడితే దానికి అందం సందమానం ఉన్నది, అంతేగాని ఈయన ఏమిట్లా పనికి వస్తాడని ఆ విధంగా మాట్లాడతాడు ఆయన. సో రేపొద్దున మీరు ఇన్ని విమర్శలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారి మీద, విమర్శలు ఆయన మీద చేయటం లేదు, ఆయన విధానాలు చెప్తున్నా. మీరు చెప్పండి, నేనేమన్నా ఇప్పుడు ఓటుకు నోటు కేసు నేను సొంతంగా చెప్తున్నా జరిగింది చెప్తున్నా? మా పార్టీ 22% నుంచి 10% పడిపోయేది నేను సొంతంగా చెప్తున్నా, మీరే సర్వేలు చేసి చెప్తున్నారు పత్రికలలో టీవీలలో. ఇవన్నీ ఎవరి వల్ల జరిగాయి? రేవంత్ రెడ్డి నాయకత్వం వల్ల జరిగినాయి అనేటువంటిది అందరూ తెలుసు. అది ఆ దెబ్బతోనే మా పార్టీ పడిపోయిందనే విషయం దేశమంతా చెప్పుకుంటారు, ఇంటెలెక్చువల్స్ అంతా చెప్పుకుంటారు, గ్రామాల స్థాయి వరకు చెప్తారు. ఈ కేసు లేకపోతే మనమే ఇలా అప్పర్ హ్యాండ్ ఉండేవాళ్ళం, ఆల్టర్నేటివ్ ఉండేవాళ్ళం అనేది ఇలా ప్రజలలో ఉన్నటువంటి. ఇప్పుడు ఈ స్థాయి పడిపోయిన దాన్ని దమ్ము ధైర్యం ఉంటే లేపాలి, దీన్ని 10 నుంచి 20కి లేపాలి, 20 నుంచి 30 చేయాలి, 30 నుంచి 40 చేసి ముఖ్యమంత్రి కూడా ఎందుకు తప్పించుకొని పోయినావు నువ్వు ఇక్కడ నుంచి? నువ్వు చేసిన పాపానికి మేము భరించాల్సి వస్తుంది, ఆయన చేసిన పాపానికి మేము భరించాల్సి, పార్టీ పరంగా అందరూ భరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది కరెక్ట్ కాదు కదా. కాంగ్రెస్ పార్టీ కూడా నష్టమే. నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి వల్ల పార్టీ పెరుగుతుందని ఎవడన్నా అనుకుంటే అది శుద్ధ అబద్ధం. కాంగ్రెస్ పార్టీ కూడా తీరని నష్టం వస్తుంది, మీరు తర్వాత తెలుస్తుంది. మీకు తీరని నష్టం వస్తుంది అతని యొక్క విధానాల వల్ల, అతని యొక్క చేష్టల వల్ల.